హాయ్ అండి. కొత్త ఆవకాయ ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. కొత్త ఆవకాయ అంటేనే అందరికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మరియు చెప్తాను. చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మామిడికాయలన్నీ ముందుగా ముక్కలు కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకున్న తర్వాత నీట్గా తుడిచి దాంట్లో నుంచి జీడి కింద ఒకటి రేపర్లాగా వెళ్తుంది కదా, అవి క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆవకాయ అంటే అమ్మవారితో సమానం కదా. మా సైడ్ అయితే మామిడికాయ తొక్కు అని అంటాము. తొక్కు కలిపిన తర్వాత వెత్తి పెట్టుకోవడానికి బకెట్కి అయితే బొట్లు పెడుతున్నాను. నా దగ్గర అయితే జారు లేదు, బకెట్లోనే వెత్తుతాను. బొట్లు పెట్టిన తర్వాత మా పిల్లలకు కూడా బొట్టు పెట్టి నేను కూడా బొట్టు పెట్టుకుంటున్నాను. మా పాప బొట్టు పెడుతుంటే ఎలా చేస్తుందో చూడండి. మా పాప పక్కన ఉన్నదైతే మా అక్క వాళ్ళ బాబు అనమాట. వీడియోలో కనిపించాలని వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరే కూర్చున్నారు. వాళ్ళకు కూడా బొట్టు పెడుతున్నాను. బొట్టు పెట్టి నేను కూడా బొట్టు పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను తొక్కు కలపడం. మా అక్క వాళ్ళ బాబు కూడా బొట్టు పెడతా అంటే వద్దని చేయలుపుతున్నాడు, కానీ పెట్టుకోవాలని చెప్పి నేనే పెట్టేశాను. బొట్టు పెట్టిన తర్వాత బకెట్ను పక్కకు పెట్టుకొని ఒకటి పెద్దది బేసన్ తట్ట అయినా సరే, లేదంటే ఏదైనా మీ దగ్గర పెద్దది ఏదైనా వస్తువు ఉంటే అది తీసుకోవాలి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 కేజీ 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను నేను. 1 కేజీకి 2 కేజీ సాల్ట్ వేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే ఈ తొక్కు పెడుతున్నాను. పక్క నుండి మా అమ్మ చెప్తుంటే నేను అన్నీ కలుపుతున్నాను. ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తొక్కు పెట్టుకొని మా అక్క నేను తీసుకొచ్చుకునే వాళ్ళము. కానీ ఈసారి ఇక్కడే పెట్టుకుందామని మా అమ్మనే మా ఇంటికి రప్పించుకొని పెట్టుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తొక్కు పెట్టుకోవడం వీలు కాదు కదా. ఇక్కడ నేర్చేసుకుంటే ఎప్పటికైనా మనకు కూడా యూజ్ అవుతుందని ఇక్కడే పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను నా పని నేను చేసుకుంటుంటే మా పిల్లలు మాత్రం గోల చేస్తున్నారు. మా అక్క వాళ్ళ బాబు మళ్ళీ మా పాప. ఇప్పుడైతే 1 కేజీ కారంకి 2 కేజీ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం ఉండలుగా ఉంటుంది కదా, సాల్ట్ మొత్తం కారంలో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉండలు పోయేటట్టు. సాల్ట్ చాలా సన్నగా ఉంటుంది కదా, చాలా ఉండలు ఉంటాయి. మంచిగా కలుపుకుంటేనే సాల్ట్ కారంలోకి మంచిగా కలుస్తుంది. టూ కేజీ మొత్తం వేస్తే ఎక్కువైపోతుందేమోనని ఒక 100 గ్రామ్స్ అంతా పక్కన ఉంచేసాను. మిగతా 2 కేజీలో 100 గ్రామ్స్ పక్కకు ఉంచేసి మొత్తం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆవకాయ పెడుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. కొత్త ఆవకాయ అంటేనే అది కదా. నాకు మాత్రం స్మెల్కే అప్పుడే తినేయాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. పెట్టినాక 10 డేస్ దాకా మంచిగానే తింటాము. తర్వాత దాని వంక కూడా చూడబుద్ధి కాదు. ఎప్పుడో ఒకసారి వేసుకొని తింటాము. కానీ అదేంటో కానీ పెట్టుకోకపోతే వేరే వాళ్ళు వేసుకొని తింటున్నప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడైతే మెంతులు ఒక 50 గ్రామ్స్, జీలకర్ర ఒక 100 గ్రామ్స్, ఆవాలు 100 గ్రామ్స్. మెంతులు జీలకర్ర అయితే వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు అయితే కొంచెం ఎండలో పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ సన్నగా పట్టుకొని వేసేసుకోవాలి. దాంట్లో వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకుంటాం మేము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టకముందే కొన్ని వెల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో కలుపుకుంటున్నాను. మధ్యలో తింటున్నప్పుడు మధ్యలో ఆ వెల్లిపాయలు కూడా తింటే చాలా టేస్ట్ ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అది. నేనైతే వేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకున్నాను కదా, దాంట్లోనే నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం చల్లగా అయినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే వేసి కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది.
కలుపుకున్న తర్వాత ఈ పొడులు కారం పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చేయితోని కలుపుకుంటేనే చాలా మంచిగా కలుస్తుంది, గరిటెతో కలిపితే కలవదు. చేయితోనే మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, మసాలాలు అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. లేదంటే అక్కడక్కడ కారం పొడి గడ్డలు గడ్డలుగా అలాగే ఉంటుంది, పొడి పొడి వస్తుంది మధ్యలో. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మా పాప అయితే పక్కన కూర్చొని స్మెల్ అయితే చాలా బాగుంది మమ్మీ, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అని చెప్తుంది. అంత బాగా వస్తుంది స్మెల్, నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి పచ్చడి కలుపుతుంటే. అంతా కలుపుకున్న తర్వాత ఒక సైడ్ కనుక్కొని మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటూ బకెట్లోకి ఎత్తుకోవాలి. నాకు ఒక్కదానికి వేసుకుంటూ కలుపుకోనికి వీలుగా ఉండదని మా అక్క వాళ్ళ బాబుని ముక్కలు వేయమన్నాను. ఆయన వేస్తుంటే నేను కలిపి బకెట్లోకి ఎత్తుతున్నాను. అంతే, మామిడికాయ పచ్చడి అయితే ఇలా మంచిగా చేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి. కలిపి పెట్టిన తర్వాత బకెట్లో అయినా జారీలో అయినా వెత్తి పెట్టుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. స్నానం చేయకుండా పచ్చడిని మాత్రం ముట్టుకోకూడదు, ముట్టుకుంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చడిని ముట్టుకోవాలి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నేను పెట్టిన ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియోని మొత్తం చూసినందుకు.